జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము 127. శ్రీరామ సీతాదేవిల ఎడబాటుకు కారణము ఏమి, అది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇది ఒక దేవరహస్యం, దానిని చెప్తున్నాడు సుమంతుడు. లక్ష్మణుల వారు సుమంతునితో మాట్లాడుతున్నాడు. సుమంత మహాశయ, మీరు మాకు మంత్రియే కాకుండా మిత్రులు, మా కుటుంబానికి ఆప్త మిత్రులు. మీరు మాకు మంచి రథసారథియే కాకుండా మా మంచి కోరుకునే ఉత్తమ మంత్రివర్యులు. మీతో మా కుటుంబం గురించి మాట్లాడుట నాకు సంతోషం. మహాత్మా, మా వదినే గారిని మా అన్నగారైనటువంటి మహారాజు శ్రీరాముని ఉత్తర్వు మేరకు వాల్మీకి మహర్షి ఆశ్రమం వద్ద విడిచిపెట్టి వచ్చి నాకు ప్రాణములు ఎలా నిలిచినవో నాకే అర్థము కావడం లేదు. అయితే నేడు వార్త విన్నాను. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో నా తల్లి సమానురాలకు మా వదిన మహాసాధ్వీమణి సీతామాత క్షేమంగా ఉన్నారు. ఆ విషయం తెలిసినాక కొంచెం నా మనస్సు స్వస్థత నొందినది. కానీ మహాశయ, మంత్రివర్య, నా మనసు మాత్రము నా రాముడు, మా ప్రభు చేసిన పని నాకు ఇష్టపడలేదు. నా అన్న కోసల సామ్రాజ్యాధిపతి శ్రీరాముడు అనుమానమే లేదు, మహాధర్మ నిరతుడు. సర్వశాస్త్రములు, ధర్మశాస్త్రములు, రాజ్య శాసనములు, మా వంశ కీర్తి ప్రతిష్టలు అన్నియును బాగుగా ఎరింగినవాడు. దానికి తోడు మహావీరుడు. 14 భువన భాండములు ఒక్క పెట్టున ఎత్తి వచ్చినా కూడా వారిని నిర్జింపగల శక్తివంతుడు నా అన్న రాముడు. కానీ పరమ పావని రమ సమానురాలు మా వదిన సీతామాత అగ్ని పునీత. ఆమె సౌశీల్యము గురించి, ఉత్తమ పతివ్రత లక్షణముల గురించి స్వయముగా అందరి సమక్షంలో హవ్యవాహనుడు చెప్పెను. దానిని సమర్థిస్తూ పరమశివుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు ఆదిగా గల సర్వదేవతలకు కూడా మాత సీతను కొనియాడిరి. అట్టి అగ్ని పునీత సీత ఎటువంటి కలంకము లేని స్త్రీమూర్తి, ఉత్తమ పతివ్రత శిరోమణి. ఆమెను మా అన్న అడవులలో దించి రమ్మని నాకు చెప్పుట ఎంతవరకు సమంజసం? ఇది నాకు క్రూర కార్యముగా అనిపిస్తున్నది. నా అన్న రాముడు ఇట్టి కార్యం చేయకుండా ఉంటే బాగుండేది. ప్రజలు ఉత్తములు, సీతామహాదేవి యొక్క చరిత్ర తెలిసిన వారు ఈ విషయంలో నా అన్న రాముడిని తప్పు పట్టరా? ఇది ధర్మకార్యం అని నేను భావించటం లేదు. అట్టి ఉత్తమ మాత సీతాదేవిని పరిత్యజించుట నా రామునికి ఒక కలంకం అని నేను భావిస్తున్నాను మహాశయ అని మాట్లాడుతూ అతని యొక్క మంత్రి, కోసల దేశ మంత్రి, ఆ కుటుంబానికి మిత్రుడు అయినటువంటి సారథి అతనే, మంత్రి అతనే, ఉత్తముడు అతనే. అతను ఎవరో కాదు, సుమంతుడు. అయితే సుమంతుల వారు లక్ష్మణస్వామి వారితో మాట్లాడుతున్నారు. నాయన లక్ష్మణ,
ఇది విధివ్రాత. శ్రీరాముడు వద్దనుకున్నా కానీ అవుననుకున్నా కానీ సీతా మహాసాధ్యములని పరిత్యజించవలసినదే. ఇది విధి లిఖితము. నేడు మీ వదిన సీతను రేపో ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాతను నిన్ను నీ తమ్ములను మీ అన్నను కూడా శ్రీరాముల వారు పరిత్యజించును. ఇది తప్పదు. ఇది బ్రహ్మలిఖితం. ఈ విధివ్రాత గురించి నీకు తెలియదు. నాకును మీ తండ్రి దశరథ మహారాజుకును వశిష్ఠుల వారికి మాత్రమే ఈ విషయం తెలియను. ఇది అందరికీ చెప్పరాదని మీ నాన్నగారు మాట తీసుకున్నందువల్ల నేను ఎవరికీ చెప్పలేదు. ఇది విధి విలాసం. అంతేగాని శ్రీరాముడు కావాలని గొప్ప మహాపతివ్రతైన సీతమ్మ వారిని పరిత్యజించునా? అంత విధి. ధర్మం తెలిసిన రాముడు ఇలా చేశాడంటే దానికి ఒక కారణం ఉంటుంది. దానికి విధి వ్రాత ఉంటుంది. అలా సుమంతుల వారు చెప్పగానే లక్ష్మణుడు, మహాత్మా, ఆ రహస్యం ఏమిటో నాకు చెప్ప ప్రార్థన అన్నాడు. చెప్తాను, కానీ ఈ విషయం మీరు ఎవరికీ చెప్పను అని నాకు మాటిస్తే చెప్తాను అన్నాను. మహాత్మా, నేను తప్పక ఎవరికీ చెప్పను, నాకు ఆ రహస్యం ఏమిటో చెప్పండి అని ప్రార్థిస్తాడు లక్ష్మణుడు. లక్ష్మణస్వామి, వినండి అయితే. ఓ మహాబాహు లక్ష్మణ, మీరు నలుగురు దశరథ మహారాజుకి పుత్రులుగా జన్మించిన తరువాత ఒకరోజు మీ తండ్రి గారు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉండగా అక్కడికి అత్రి అనసూయల ముద్దు బిడ్డ అయినటువంటి దూర్వాస మహర్షి వచ్చారు. అతనికి సకల ఉపచారములు చేసి నమస్కరించిన మీ తండ్రి మహర్షి, నాదొక విన్నపము. నాకు నలుగురు పుత్రులు జన్మించింది. వారి యొక్క జీవనరేఖ, వారి యొక్క భవిష్యత్తు గురించి నాకు చెప్ప ప్రార్థితుడను అని అడిగాడు దశరథ మహారాజు దూర్వాస మహర్షిని. దూర్వాస మహర్షిని దూర్వాసో మహర్షి అని కూడా అంటారు. అప్పుడు దూర్వాస మహర్షి శాంతించిన వాడై ఆ రాజు జడ అభిమానంతో, ప్రేమతో ఇలా చెప్తున్నాడు. మహారాజా, ఇది దేవరహస్యము అయిన నేను చెప్తున్నాను, సక్రమంగా వినండి, రహస్యంగా ఉంచండి. పూర్వము దేవాసుర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులను దేవతలు జయించారు. దానికి కారణము శ్రీమన్నారాయణుడి యొక్క కృప. ఆయన కృపతో దేవతలు విజయాన్ని పొందారు. ఓడిపోయిన రాక్షసులు ప్రాణభయంతో పోయి భృగు మహర్షి వద్దకు పోయి అతనిని ఆశ్రయించారు. భృగు మహర్షి అత్యవసర పనిపైన బయటికి వెళ్ళిపోగా ఆ రాక్షసులు అందరూ కూడా భృగు మహర్షి యొక్క పత్నిని ఆశ్రయించి, అమ్మ, మమ్ములను మీరు కాపాడవలను, మమ్ములను ఆ నారాయణుడు బ్రతకనీయుడు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలు విన్న భృగుపత్ని ఆదరంతో తన తపోశక్తితో దేవతలందరినీ కూడా సంహరించాలని ప్రయత్నించింది. తన తపోశక్తితో దేవతలపైన విరుచుకుపడింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు సజ్జనులైనటువంటి దేవతలను ఈ భృగుపత్ని సంహరిస్తూ ఉన్నది. ఇది క్షేమకరము కాదు, ధర్మ సంస్థాపన కాదు అని తలచిన శ్రీమన్నారాయణుడు తన యొక్క సుదర్శన చక్రముతో ఆ భృగుపత్ని శిరస్సును ఖండించి వేసింది. స్త్రీని సంహరించుట అధర్మము అని తెలిసి కూడా పెద్దదైన ధర్మాన్ని కాపాడడం కోసము ధర్మ సూక్ష్మంతో భగవానుడు అలా భృగుపత్నిని సంహరించి ధర్మ సంస్థాపన చేశాను. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు తన సుదర్శన ఆయుధాన్ని వాడారు నారాయణుడు. కొంతసేపటికి భృగు మహర్షి
తన ఆశ్రమానికి వచ్చాడు. చూశాడు, తన సతి తల ఖండించబడి విగత జీవి అయి ఉన్నది. ఆమెను చూసినటువంటి భృగు మహర్షి చాలా బాధపడి క్రుద్ధుడై నారాయణుడికి శాపం వసంగాడు. నారాయణ, నీవు దేవాది దేవుడు, అనుమానమే లేదు. కానీ అధర్మము చేసిందని ఋషిపత్ని అయినటువంటి నా భార్య ఒక స్త్రీ, ఈమెను నువ్వు అన్యాయంగా ధర్మ సూక్ష్మం అని చెప్పి సంహరించావు. గనక నీవు కూడా ఒకానొకప్పుడు తప్పక నరుడివై జన్మించి నా వలె నువ్వు కూడా సత్యవియోగముతో ఉందువుగాక అని శపించాడు. శ్రీమన్నారాయణుని శపించినే గాని భృగువు జడిసి వెళ్ళి శ్రీమన్నారాయణుని పాదాలపైన పడ్డాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, భృగు మహర్షి లెమ్ము, నీ శాపము నాకు ఆమోదయోగ్యమే, నేను స్వీకరిస్తున్నాను. ధర్మ సంరక్షణార్థమై నేను రానున్న యుగములో శ్రీరామునిగా జన్మింతును, దుష్ట రావణుడిని సంహరింతును. అప్పుడు నేను ఆ యుగములో 2 సార్లు నేను నా భార్యను విడిచి జీవింతును, నీ శాపానికి నేను అనుభవింతును అని చెప్పాడు నారాయణుడు. ఇంకా దశరథ మహారాజా, ఈ 4 పుత్రులు కూడా శ్రీమన్నారాయణుని అంశజులు. అందులో శ్రీరాముడు 11,000 సంవత్సరములు ఈ భూమిని ధర్మంగా పరిపాలన చేసి ఆ పైన వైకుంఠాన్ని చేరుకును. నీ పుత్రులంతా కూడా దీర్ఘాయుష్కులు, శత్రు సంహారకులు అగుదురు. ఇంకా దశరథ మహారాజా, నీ రామునికి 2 పుత్రులు వేరే స్థలంలో జన్మింతురు. అలాగనే నీ మిగిలిన 3 కుమారులకు కూడా 2 చొప్పున కుమారులు జన్మించి రాజ్యములను ఏలుదురు. ఇందులో అసత్యము లేదు అని దూర్వాస మహర్షి మీ నాన్నగారికి చెప్పారు అని చెప్పాడు లక్ష్మణుడికి సుమంతుడు. లక్ష్మణస్వామి, మీ అన్న సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, మీ వదిన సీతాదేవి సాక్షాత్తు రమయే, అనుమానమే లేదు. మీ 3 అన్నదమ్ములు కూడా శ్రీమన్నారాయణ యొక్క అంశజులు. ఇదంతా కూడా ధర్మ సంస్థాపనలో భాగమే నాయన అని చెప్పాడు. ఈలోగా అక్కడికి శ్రీరాముడు వచ్చాడు. వచ్చి, సోదరా లక్ష్మణ, నా కొరకు ప్రజలు ఎవరైనా వచ్చి ఉన్నారేమో చూడు, దర్శనం వారికి ఇవ్వలేను అని అన్నారు. అన్న, నేను మిగిలిన 2 సోదరులము వచ్చే సందర్శకులను చూదుములెండు, తమరు విశ్రాంతి తీసుకున్నాడు అన్నారు. లేదు నాయన, రాజు అనేవాడు సందర్శకులకు దర్శనం ఇవ్వలను, వారి యొక్క విజ్ఞప్తులు పరిశీలన చేయవలను, ధర్మాధర్మ నిర్ణయాలు చేయవలను. లేనిచో పూర్వము భృగు మహారాజు వలె శిక్ష అనుభవించవలసి వచ్చును. మహాత్మా, భృగు మహారాజు శిక్ష ఏమిటి చెప్ప ప్రార్థన. సోదరా లక్ష్మణ, భృగు మహారాజు ఉత్తములకు దర్శనము కలుగుజేయక వారి సమస్యలు తీర్చకపోవటం వల్ల అతడు ఒక ఉత్తమ బ్రాహ్మణుడి యొక్క శాపం వల్ల 1000 కొలది సంవత్సరములు పాడుపడిన బావిలో తొండ అయిపడి ఉన్నాడు. అతనికి చివరికి శాప విమోచన ఏమిటంటే, రాబోయే ద్వాపర యుగములో శ్రీమన్నారాయణుడి యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అతడికి శాప విమోచనము కలిగించును అని ఆ ఉత్తమ బ్రాహ్మణుడు, ఆ తపస్వి శాపానికి విరుడు కూడా ఇచ్చాడు. కనుక ఆ ఉత్తమ బ్రాహ్మణుడి శాపానికి ఆ రాజు తొండయ్యి నేటికి కూడా ఆ పాడు బావిలో ఉన్నాడు. అతనికి కొన్ని వేల సంవత్సరం తరువాత శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుడి యొక్క అష్టమ అవతారం అతనికి శాప విమోచన కలిగించును. అంటే ఉత్తమ బ్రాహ్మణులు లేదా ఉత్తమ విప్రులు శాపానికి రాజు గురి కారాదు అని నీకు తెలియజేస్తున్నాను అని శ్రీరాముడు తన తమ్ముడికి భృగు మహారాజు యొక్క చరిత్ర సంక్షిప్తముగా తెలియజేశాను. జై శ్రీమన్నారాయణ.